ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్థుతులపైన ఆశ్రయమైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నేను వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచిన ప్రభా. మారు మనసు దయచే ప్రభా, విరిగి నలుగున హృదయం దయచే ప్రభా, వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1-2 చదువుకుందామండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమాయను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రావలు సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడి ఉన్నది. ఎవరు వచ్చుచున్నారండి? మనిషి కుమారుడు వచ్చుచున్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమయ్యాను. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడి, ప్రతి ఒక్కరును కూడా రక్షణ పొందుడి అని అంటున్నాడు. మీరు దేవుని మార్గమును సరళము చేయరి. ఈ లోకంలో మారు మనసు అనేది ఎవరు పొంది ఉన్నారు? మారు మనసు అనేది ఎవరికైనా ఉన్నదంటారా? మారు మనసు ఎవరు పొందుచున్నారు? నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. అతడు మీ మార్గములను సిద్ధపరచును అని అంటున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి అని అంటున్నాడు. ఆయన త్రోవలు సరళము చేయుడు, అరణ్యంలో కేకలు వేయచ్చు ఒకని శబ్దము వినబడని యెషయా చేత వ్రాయబడి ఉన్నదను. మారు మనసు పొందుడి అని చెప్పుచున్నారే కానీ మారు మనసు ఎక్కడున్నది? ఎవరిలో ఉన్నది? కాలము కొంచెముగా ఉన్నది, కానీ ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందడం. బాప్తీసం ఇచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసము ప్రకటించుచూ వచ్చాను. అంటే మారు మనసు ఎలా వస్తుంది? ముందు బాప్తీసం తీసుకుంటే తర్వాత మారు మనసు వస్తుంది అంటారా? కాదు కదా. ముందు మారు మనసునే కలిగి ఉండాలి, తర్వాత అప్పుడు మారు మనసు. ముందు మారు మనసును కలిగి ఉన్న తర్వాత అప్పుడు బాప్తీసం తీసుకోవాలి. నువ్వు మారు మనసు లేకుండా, నువ్వు రక్షణ లేకోకుండా నువ్వు బాప్తీసం పొందలేవు కదా. ఒకవేళ అవన్నీ తెలియకోకుండా నువ్వు బాప్తీసం తీసేసుకున్నావు అనుకో, బాప్తీసం తీసుకున్నది ఏంటది? వ్యర్థమైపోతుంది. నువ్వేం చేయాలంటే ముందు మారు మనసుని ఆయన త్రావలు సరళం చేయుచున్నాడు, ఆయన సిద్ధపరచుచున్నాడు. అరణ్యంలో మారు మనసు పొందుడని యెషయా యోహాను కూడా బాప్తీసం ఇచ్చి యోహాను కూడా చెప్పుచున్నాడు. అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం విషయమైన ప్రతి ఒక్కరిని కూడా బాప్తీసము పొందుడి అని అంటున్నాడు. మార్కు సువార్త 1:15 చూద్దామండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడి, సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. యోహాను ఏం చేస్తున్నాడు? గలిలయకు వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందడం. ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలి? మారు మనసు పొందమని అంటున్నాడు. నమ్ముడి, మారు మనసు పొంది సువార్తను నమ్ముడను. మారు మనసు పొందిన తర్వాతే సువార్తనే నమ్మమని అంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా సువార్తను ప్రకటించుచున్నారు. గలిలయలో వచ్చుచున్న ఆయన గలిలయ సముద్ర తీరంలో వెళ్ళుచుండగా సియోనును సహోదరుడగు ఆంద్రేయు సముద్రంలో వలవేయట చూచి జాలరులను యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. అంటే వారందరూ కూడా ఎలా ఉన్నారు? చేపలు పట్టుకునేవారు జాలరులాగా ఉన్నారు, కానీ మారు మనసు పొందిన వారిలా ఉన్నారా? లేదు కదా. దేవుడు కనిపించి ఏమంటున్నాడు? మీరందరూ కూడా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరులుగా చేస్తున్నాను అన్నాడు. మనుషులను పట్టి జాలరులుగా అంటే మనుషులను శుద్ధి చేయుటకు, మనుషులను మారు మనసు పొందుటకు మీరు రండి అని అంటున్నాడు. మారు మనసు ఎక్కడ చూసినా మారు మనసు, రక్షణ పొందండి, సువార్తని నమ్మండి, బాప్తీసము పొందండి అని అంటున్నాడు. కానీ దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందడం అన్నాడు. కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందిడి అని అంటున్నాడు. పొందండి. ఎవరు మారు మనసు పొందుచున్నారు? ఎవరైనా నువ్వు మారు మనసు పొందుచున్నారా? ప్రతి ఒక్కరు మనం కూడా దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాము, ఆయన ఇచ్చిన రక్షణను మనం ఎరగలేకపోతున్నాము, ఆయన ఇచ్చిన మహిమను మనము తెలుసుకోలేకపోతున్నాం. కానీ అది కాదు కదా మనకు కావాల్సింది. ఏం కావాలి? మారు మనసు. బుద్ధి కలిగిన కన్యకులు 10 మంది దివిటీలు పట్టుకుని ఉన్నారు, కానీ మారు మనసు పొందిన వారే కదా. వాక్యం అనే నూనెనే కదా వేసుకునే వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూశారు. వాక్యం అనే నూనె లేక వాళ్ళు ఏం చేసి ఉన్నారు? నిద్రపోయి ఉన్నారు. కానీ మనం అలాగ కాదు కదా. వాక్యం అనే నూనెని పోసుకుని దివిటీలలో దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుడి అని అంటున్నారు.
ప్రతి ఒక్కరును కూడా పరలోక రాజ్యము దివిటీలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉన్నది? దివిటీలను పోలి ఉన్నది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి వచ్చి ఒక మనకి చెప్పుచున్నది ఏమని, మా ప్రభువు వచ్చుచున్నాడు, ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడే, ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొంది మీరందరూ కూడా రక్షణ పొందుడి అని అంటున్నాడు. ప్రతి ఒక్కరును కూడా ఏం చేయాలి? మనము మారు మనసును పొందాలి. మనము మారు మనసు లేకోకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలంటే ఈ లోకంలో మనము బాప్తిసము పొంది ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి. కాలము చాలా సమీపంలో ఉన్నది. దేవుడు త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. త్వరగా వచ్చుచున్నాడు అంటున్నారు కదా, ఎప్పుడో వచ్చే దానికోసం ఇప్పుడే ఎందుకని అనుకుంటున్నారు తప్ప. కానీ మనం ఈలోపు సిద్ధపాటును కలిగి ఉందాము. దేవుని రాజ్యం కొరకు మన హృదయం సిద్ధపాటు చేసుకుందాము, మన మార్గమును సరళము చేసుకుందామని ఒక్కరి హృదయంలో కూడా లేదు, ఒక్కరి మనసు కూడా లేదు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు లేకోకుండానే దేవునిచ్చిన మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరము కూడా మారు మనసును కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయంను కలిగి ఉండాలి. దినములు చాలా చెడ్డవి, ఏ నిమిషమున ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు. ఈలోపు మనం ఏం చేయాలంటే మారు మనసును కలిగి ఉండాలి, మన హృదయంను శుద్ధి చేసుకోవాలి. మారు మనసు పొందండి పొందండి అని ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎంతోమంది బోధకులు వచ్చి చెప్పుచున్నారు. కానీ మన హృదయాలు మాత్రము దేవుని వైపు త్రిప్పలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలి? మారు మనసును కలిగి ఉండాలి. దేవుడు త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఏ సమయంలో ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు. ఈ వాక్యములు మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తుతుల స్తుతుల పైన ఆశ్రయుడైన దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, నీకు రక్షణ భాగ్యము దయచే ప్రభా, మాకు మారు మనసు దయచే ప్రభా. మా శత్రువుల మిత్రులను దీవించినాయన, ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా. నాయన ప్రభా, చూచుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా, నీకేం వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. రక్షణ దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. నేను బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి గృహాలకి సురక్షితంగా చేర్చినాయన ప్రభా. పక్షపాతంతో ఉన్నారు ప్రభా, నేను క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్లు అయినారు ప్రభా, వారిని కూడా స్వస్థపరిచినాయన ప్రభా. నేను ప్రభా, నీకు రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరచు ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకొని చెప్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుతున్నా ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలం దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయను ప్రభా. అప్పుడు సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, సొంత ఇల్లుల కోసం ప్రభా, సొంత ఇల్లు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, ఎంతో మంది నాయన ప్రభా ఎంబెస్సీలో ఉన్నారు ప్రభా, వారందరికీ పని దొరికేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెళ్తున్నారు, పీసీసీకి వెళ్తున్నారు ప్రభా, సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకా ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించినాను ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా. నాయన ప్రభా, మా దేశాలను మా సంఘాలను దీవించమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి నీ, వినుచున్న వారికి నీ సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.